దంత వైద్యంలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్లు చైతన్య, శ్వేత కలిసి స్కై డెంటల్ హాస్పిటల్ ప్రారంభించడం అభినందించదగ్గ విషయమని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. లేటెస్ట్ టెక్నాలజీతో అన్ని రకాల సదుపాయాలతో ప్రజలకు సేవ చేసేందుకు హాస్పిటల్ ప్రారంభించడం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. అమరావతి రాజధాని అయిన నేపథ్యంలో పెరుగుతున్న జన సాంద్రత దృష్టిలో ఉంచుకొని మరిన్ని హాస్పిటల్స్ ప్రారంభం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. సీతారాంపురం కొలిపర శ్రీరాములు వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కై డెంటల్ హాస్పిటల్ ను మంత్రి కొలుసు పార్థసారథి, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ చైతన్య, డాక్టర్ శ్వేతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్లు చైతన్య, శ్వేత సొంత హాస్పిటల్ను ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో అన్ని రకాల ఫెసిలిటీస్తో హాస్పిటల్ను ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ మాట్లాడుతూ మంచి వసతులతో లేటెస్ట్ టెక్నాలజీతో ప్రారంభించబడిన ఈ హాస్పిటల్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చైల్డ్ డెంటల్ కేర్లో స్పెషలైజేషన్ చేసిన శ్వేత సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. చిన్నపిల్లలకు దంత వైద్యం అందజేసేటప్పుడు ఎంతో అనుభవం అవసరమని, దానికి తగిన రీతిలో వైద్య పరికరాలు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. అనంతరం డాక్టర్లు చైతన్య, శ్వేత మాట్లాడుతూ 6 నెలల పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు వారికి ఉన్న దంత సమస్యలకు సంబంధించి అన్ని రకాల వైద్య సేవలు తమ వద్ద లభిస్తాయని చెప్పారు. పళ్ళు లేని వారికి పళ్ళు రీప్లేస్మెంట్ కూడా చేస్తామని తెలిపారు. పిల్లలకు ఎంతో కష్టతరమైన దంత వైద్యాన్ని కూడా తమ అనుభవంతో సులువుగా చేస్తామని వారు పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో స్కై డెంటల్ ఇక్కడ డాక్టర్ శ్వేత, డాక్టర్ చైతన్య ఓపెన్ చేయడం సంతోషం. ఇది గౌరవ మంత్రి పార్థసారథి గారు, అలాగే శాసనసభ్యుడిగా మా చేతుల మీద స్టార్ట్ అయింది. దీంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని, స్పెషాలిటీస్ని నియోజకవర్గంలో ప్లస్ నగర ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎస్పెషల్లీ శ్వేత ఈ చైల్డ్ డెంటల్ కేర్లో స్పెషలైజేషన్ చేసినటువంటి డాక్టర్. మరి విజయవాడలో చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే చిన్నపిల్లల డెంటల్ అనేటప్పటికీ చాలా డెలికేట్గా, కేర్ఫుల్గా డీల్ చేయాల్సినటువంటి అంశం. దానికి ఇక్కడ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎక్విప్మెంట్ అంతా కూడా పెట్టి చాలా హై ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఫెసిలిటీస్ని సెంట్రల్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా వీళ్ళు పెట్టారు. అట్లాగే డాక్టర్ చైతన్య మిగిలినటువంటి డెంటల్ ప్రాసెస్లో ఇంప్లాంట్స్, అలాగే పెద్దవాళ్ళకి, అలాగే మరి కృత్రిమ ఆర్టిఫిషియల్ డెంటల్స్ అమలు చేయడంలో అన్నింటిలో స్పెషలైజేషన్ చేసిన అతను చైతన్య. చాలా సంతోషం. వీళ్ళిద్దరికీ కూడా హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్ తెలుపుతూ మా నియోజకవర్గంలో ఇది ఏర్పాటు చేసినందుకు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి హాస్పిటల్స్ మరింత పేరు తెచ్చుకొని ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వచ్చినటువంటి దీన్ని, ఈ సర్వీసెస్ని ప్రజలు కూడా వినియోగించుకోవాలి. చిన్నపిల్లల విషయంలో మరి చాలా చక్కటి కేర్ తీసుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. దీన్ని సద్వినియోగం చేసుకోమని మా నియోజకవర్గ విజయవాడ నగర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చైతన్యకి, శ్వేతకి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను. ఈరోజు స్కై డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. డాక్టర్ చైతన్య గారు, డాక్టర్ శ్వేత గారు ఇద్దరు కూడా మంచి అనుభవం ఉన్న డెంటల్ డాక్టర్స్. ఒకళ్ళు పెద్దవాళ్ళ డెంటల్ ట్రీట్మెంట్స్కి, అదేవిధంగా ఒకళ్ళు చిన్నపిల్లల డెంటల్ సమస్యలకి మంచి ట్రీట్మెంట్ అనుభవం ఉన్న డాక్టర్స్ వీళ్ళు. మరి ఈరోజు దీంట్లో ఫెసిలిటీస్ కూడా చూస్తే ఏదైతే ట్రీట్మెంట్కి కావాల్సిన చైర్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన వసతులన్నీ ఉన్న ఎక్విప్మెంట్స్ని ఇన్స్టాల్ చేశారు. చిన్నపిల్లలకి ట్రీట్ చేస్తాము. మేము ఇవాళ మన ఓన్ ప్రిమిసెస్కి మూవ్ అయ్యాము. అక్కడ మనం ఓపెన్ చేసాము బ్రాంచ్ని, హాస్పిటల్ని. తిరువూరులో మాకు బ్రాంచ్ కూడా ఉంది. తిరువూరులో కూడా ఈ సేవల్ని మేము అందిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.
డెంటిస్ట్రీకి సంబంధించి అన్ని రకాల చికిత్సలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అన్ని రకాల చికిత్సలు జరుగుతాయండి. వీ కెన్ సే ఇట్స్ ఎ కంప్లీట్ డెంటల్ క్లినిక్ ఫ్రమ్ చిల్డ్రన్ టు ఎల్డర్లీ. చిన్న పిల్లల దగ్గర నుంచి సిన్స్ ఫ్రమ్ 6 monthsకి టీత్ రావడం మొదలవుతుంది, 60-70 yearsలో టీత్ ఊడడం మొదలవుతుంది. సో చిన్న పిల్లలు 6 months నుంచి టీత్ మొదలైనప్పటి నుంచి మనుషులు చనిపోయే వరకు కూడా ఆ టీత్ రీప్లేస్మెంట్ అవన్నీ చేయడానికి కూడా ఏ కంప్లీట్ డెంటల్ క్లినిక్ ఫ్రమ్ చిల్డ్రన్ టు ఎల్డర్లీ అని చెప్పొచ్చు మనం.